హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మళ్ళీ వచ్చేసాను. ఇన్స్టెంట్గా పెసరపప్పుతోని దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని ఒక 2-3 సార్లు కడుక్కొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒక 2-3 సార్లనైతే కడుక్కోవాలి. నేనైతే ఒక కప్పు మాత్రమే తీసుకున్నా ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి ఉంది ఆ పప్పు నాకు, అందుకని ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఏం లేదు, అందుకని చెప్పేసి ఇక అదే పెసరపప్పుతోని ఇన్స్టెంట్గా దోశ అయితే చేసిన. మిక్సీ జార్ తీసుకొని ఆ కప్పు పెసరపప్పును మంచిగా కడుక్కున్న దాన్ని అందులో వేసుకొని కొంచెము అల్లం వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు మాత్రం మంచిగా మిక్సీ పట్టుకోవాలి. నేను స్టార్టింగ్లో జీలకర్ర వేయడం మర్చిపోయినా ఫ్రెండ్స్, అందుకని మళ్ళీ గుర్తుకొచ్చి జీలకర్ర వేసుకున్నా. మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా అయింది బ్యాటరీ. దీంతో కాంబినేషను కొబ్బరి చట్నీ, కొబ్బరి అండ్ పల్లీలతో చట్నీ చేసిన చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ తయారైన తర్వాత దోశ ట్యాంక పెట్టుకొని ఇక కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దోశలాగా పోసుకొని అందులో కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీ ఇష్టము, ఆనియన్స్ వేసుకుంటేనైతే ఇంకా చాలా బాగుంటుంది. క్యారెట్ ఉంటే కూడా క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర క్యారెట్ లేదు, అందుకోసమని ఆనియన్ వేసుకొని కొంచెం ఆయిల్ చుట్టూతో పోసుకొని మంచిగా కాలిన తర్వాత 2 వైపులా కాల్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్దీకరమైన పెసరట్టు దోశ చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. పప్పు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా మంచి వెరైటీ వంటలు చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్. దీని కాంబినేషన్లో కొబ్బరి చట్నీ అయినా పల్లి చట్నీతోనైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ